సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో అక్రమాలకు పాల్పడిన డాక్టర్ నమ్రతను 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. సరోగసి చేసినట్లుగా నమ్మించి పలువురి దంపతులను మోసం చేసినట్టు డాక్టర్ నమ్రత అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. సరోగసి విధానం అమలు కోసం కీలకంగా పనిచేసింది A3 నిందితురాలు కళ్యాణి ఆచయ్యమ్మ. సృష్టి సెంటర్లో ఏఎన్ఎం నర్సుగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ఆచయ్యమ్మ విశాఖపట్నం బ్రాంచ్లో అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జిగా ఉంది. సృష్టి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్, కోల్కతాలో కూడా బ్రాంచ్లను కలిగి ఉంది. రాజస్థాన్ దంపతులు DNA పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని నమ్రత తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు. కొన్ని రోజులు సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని వారికి నచ్చజెప్పి చూశారన్నారు. అయితే వాళ్లు వినకపోవడంతో తన కుమారుడితో రాజస్థాన్ దంపతులను బెదిరించారు. సృష్టి సెంటర్ సరోగసి పేరుతో అనేక మోసాలకు పాల్పడిందని, IVF కోసం వచ్చిన వారిని సరోగసి వైపు మళ్లించి డబ్బులు వసూలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మోసాలకు ఏపీలోని కొందరు ANMలు సహాయం కూడా తీసుకున్నారని, గాంధీ ఆసుపత్రి అనస్థీషియన్ డాక్టర్ సదానందం వీరికి పూర్తి స్థాయిలో సహకరించారని నమ్రత అంగీకరించారు. A1 నిందితురాలు డాక్టర్ నమ్రతతో A3 కళ్యాణి కలిసి సరోగసి విధానంలో పిల్లలు పుడతారంటూ తప్పుడు ప్రచారాలు చేసిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సృష్టి సెంటర్ ఏజెంట్స్ నుంచి పిల్లలను సేకరించి సరోగసి ద్వారా పుట్టారంటూ క్లయింట్స్ కు అప్పగిస్తుందని బయటపడింది. సరోగసి ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును కళ్యాణికి వాటాలు అప్పగిస్తూ ఉండేదని పేర్కొన్నారు. కళ్యాణి సహకారంతో వచ్చే దంపతులను మాయ చేసి బిడ్డలను అప్పగిస్తూ ఉండేవారని విచారణలో తేలింది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసుల రిమాండ్ రిపోర్టులో తేలింది. ఈ కేసులో 39 మంది సాక్షులను రిపోర్టులో జోడించారు పోలీసులు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సోదాల్లో కూడా 2.37 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పేషెంట్స్ కు సంబంధించిన 100 కేస్ షీట్స్, రికార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నవజాత శిశువులను కొంటున్న బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ను కూడా పోలీసులు గుర్తించారు.